నమస్తేనే. నమస్తే నాయనా. ఎలా ఉంది పరిస్థితి? జూబ్లీస్‌లో నవంబర్ 11 ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ! ఎవరికి ఓటేస్తాం అనుకుంటున్నారు? ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? నవీన్ యాదవ్‌కి ఇస్తా. ఎందుకు? ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి ఇక్కడనే ఉన్నాము. ఒక జాగాలో ఉన్నాం. 40, 50 ఏళ్ల నుండి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ ఆ! నుండే ఇస్తాం. అంటే నవీన్ యాదవ్ గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే మీరేం చెప్తారు? ఏం చెప్తారు, మంచి వ్యక్తి. ఆ! ఆ! అంటే మంచి రౌడీ షీటర్ అంటూ ఉన్నారు వాళ్ళ నువ్వు నాన్నే. నువ్వు చేస్తే రౌడీ షీటర్ అవుతా అతన్ని. ఆ! నిన్ను ఇద్దరు చేస్తే రౌడీ షీటర్ అవుతారు. ఒక రౌడీ షీటర్ అవుతారా ఆ! ఆయన? ఆ! అందరు బెదిరించుకుంటూ పోతేనే రౌడీ షీటర్ అవుతారా బాబు? ఆ! ఎక్కడికి వెళ్తారు రౌడీ షీటర్? హ్మ్. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టడానికి వస్తావు. నేను గమ్ముగా మూసుకొని పోవాలా? ఆ! నన్ను బెదిరిస్తారు ఇద్దరు వచ్చి. ఆయన వచ్చి ఇడిపించినా మాత్రం రౌడీ షీటర్ ఆయన. హ్మ్. సెటిల్మెంట్ చేస్తేనే రౌడీ షీటరా? ఆ! అయితే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు ఇక్కడ. అవు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అవు. ఈసారి ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ భార్య నుంచున్నారు. ఆ. మరి ఆమె గెలిచే అవకాశం ఎక్కువ అని చెప్తున్నారు కదా! మళ్ళా లోపట ఉన్నామని బయటికి తెచ్చినారు కదా, ఆమెకి ఏం తెలుస్తుంది మార్కెట్? హ్మ్. మగవాళ్ళని ఆయన తెలుసాలి. డెవలప్‌మెంట్ ఏమైనా చేసాడా గతంలో? చేస్తాడు. డెవలప్మెంట్ ఏం చేస్తాడు అంటే చేస్తాడు. ఆయన తెలిసి ఉంటే చేస్తాడు. అడిగితే తెలుస్తాడు. హ్మ్. అడిగితే చేస్తాడు. ఓకే. ఉమ్. నవీన్ యాదవ్‌కి ఒకవేళ జూబ్లీస్ ప్రజలకి అంటే గెలిస్తే జూబ్లీ ప్రజలు డెవలప్‌మెంట్ అయితంటవా? బాబు గెలివని గెలవకపోని ఆయన చేసే వ్యక్తి చేస్తే చేస్తాడు. గతంలో కూడా ఏమేం వర్క్ చేసేవాడు ఆయన? ఆ గతంలో ఏమేం చేసేవాడు అన్నది? ఏమో చేసేవాడు కాదు. ఊక ఉండి ఊక తిరిగేటోడు కాదు ఆయన. హ్మ్. గ్రేబోలానికి ఎక్కడెక్కడ చూస్తుంటాడు. బోడవండ, హ్మ్. రహమత్ నగర్, అక్కడెక్కడెక్కడ చూసి కలిసి ఎవరికో ఒకరికి ఆదుకుంటాడు ఆయన. ఆదుకునేవాడు. బోడవండ, ఈసుగూడ, కృష్ణనగర్, ఆ! కార్మిక్ నగర్ ఆ! పక్క అర్ధరాత్రి పూట పోయి చూసుకుంటాడు. చూసుకుంటారు. మరి ఈసారి ఆయనకి ఓటేస్తారంటవా? నేను చెప్పినేస్తా చెప్పకునేస్తా బాబు నువ్వు. అంతేనా? ఆ ఆ! ఓకే. నేను థాంక్ యూ. టీఆర్ఎస్ కండ వేసుకపోయినా వేస్తా, బీజేపీ కండ వేసుకపోయినా కూడా నేను నవీన్ యాదవ్కే ఇస్తాను నేను. ఓకే. ఆ ఆ! ఆ చెప్పు ఇంకేం కావాలన్నా. అంతే చాలు. నేను 45 ఏళ్ళు ఇక్కడ బతకబట్టి మేము. హ్మ్. ఆ బాబుకి ఎంత ఉంటది ఇప్పుడు? 35 ఏళ్ళు ఉంటది అనుకుంటా నవీన్ హ్మ్. యాదవ్ హ్మ్. గాని. అని మాది పెద్ద ఏజీ. ఆ! నేను చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీ వాళ్ళు అందరూ తెలుసు. చూసేవాళ్ళు. చిన్న చిరుశలం ఆ! పక్కా చూసిన ఆ! మాట్లాడినా. ఆ! సదర్లో కలుస్తాం. ఆ! సదర్లో కూడా ఓకే. కలుస్తాం, అంతా కలుస్తాం. చూస్తా ఉంటారా? పేద ప్రజల్ని ఎక్కువగా చూస్తా ఉంటారా? చూస్తారు బాబు. పేదోళ్ళని. మేము డౌన్ కూడా చూస్తాం, దగ్గర పోయి కూడా కలుస్తాం. హ్మ్. కలుస్తాం బాబు. ఫ్రీగా ఉంటారు మనుషులు. ఫ్రీగా ఉంటారు. ఆ! గరీబానికి మాత్రం 100% ఫ్రీగా. ఆ! పేద వ్యక్తికి మాత్రం అంటే 100% ఫ్రీ. నీ నన్నోనికి ఎవరైనా ఉంటారు కదా బాబు. అవును. ఎవరైనా చేస్తారు కదా కథలు. ఆ! ఇప్పుడు నేను ఒక్కని గరిబాను ఉన్నా, మీరు నలుగురు వస్తే ఏం చేస్తాడు? హ్మ్. అలాంటి వాళ్ళు చేస్తారు మాకు సాయం. ఓకే. అది రౌడీద్దామంటారా బాబు చెప్పు నువ్వు? అంటూ ఉన్నారు కదా! మనమనేది కాదు. హ్మ్. పబ్లిక్ చేస్తుంది నాయన రౌడీదము. హ్మ్. రౌడీదం అంటే ఎట్లా? ఎందుకు రౌడీదం అంటే ఎందుకు చేస్తారు రౌడీదం? హ్మ్. మనం చేస్తేనే రౌడీదం అవుతుంది. ఒక రౌడీలు అవుతారే. ఆ! రౌడీకి సాంబడం గారు అట్లా పేరు పెట్టుకోరాదు, వంకర చేతలు చేసుకోరాదు అంతే. నమస్తేనే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, బాగుంది. ఎలా ఉంది ప్రచారం? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం ఎలా ఉంది? వెనకబడ్డట్టుగా చెప్తున్నారు. పథకాల వల్ల ప్రజల ఇంటికెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది చెప్తున్నారు కదా! ఇది అట్లా ఏం లేదు, మేము ప్రచారంలో ముంగటనే ఉన్నాము. అందరూ మినిస్టర్లు అందరు కలిసి ప్రచారం చేస్తున్నారు. అంటే నవీన్ ప్రజలకి యాదవ్ కూడా చాలా ఆ! కష్టపడుతుండు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అనేది మేము ఉచిత బస్సు చెప్పినాం, ఉచిత అంటే బస్సు అంటూ ఉన్నారు కదా! ఇచ్చినాము. ప్రజలకి సమాధానం చెప్పలేక ప్రచారాన్ని కూడా తిరగని పరిస్థితి అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు కదా! 10 సంవత్సరాలు ఉండి వాళ్ళు ఏం చేసిర్రు? ఏమి హామీలు నెరవేర్చారు? ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంకొకటి 2 మిగిలి ఉన్నాయి మేము చేసేటివి. అవి కూడా 5 సంవత్సరాల లోపల కంప్లీట్ చేసేస్తుంది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది ఈడ జూబ్లీ హిల్స్. నవీన్ యాదవ్ గెలుపు తథ్యం. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలుసు. 1,00,000 మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. అయితే 50 గతంలో నుంచి 2 1,00,000 సార్లు పోటీ మధ్య. చేశారు. ఎంఐఎం నుంచి ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2 సార్లు ఓడిపోయారు. మరి మూడోసారి గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఈసారి అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి, అప్పుడు ఎంఐఎం ఉండే ఒక కమ్యూనల్ పార్టీ దిక్కించి ఉండే కాబట్టి అప్పుడు అప్పుడు ఉండే బలం లేకున్నప్పుడే 7,000 ఓట్లతో ఓడిపోయాడు. ఆ! ఈసారి కాంగ్రెస్ బలం అదనం అవుతుంది ఆయనకు. ఆయన బలంతో పాటు కాంగ్రెస్ బలం కూడా అదనమై బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలుస్తాడని. ఓకే. నవీన్ యాదవ్ ద్వారా జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? జూబ్లీస్ ప్రజలకు నవీన్ యాదవ్ నేను చెప్పేది జూబ్లీస్ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా సేవ చేస్తాడో ప్రజలకు. శ్రీమంతాలే గాని, కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్లకు డబ్బులే గాని, ప్రతి ఒక్కరికి ఏ కష్టం ఉన్నా కూడా నవీన్